విజయనగరాన్ని క్షయరహిత జిల్లాగా మార్చేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జీవన్ రాణి, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ రాణి పిలుపునిచ్చారు. విజయనగరం స్థానిక డిఎంఆర్ఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొన్నారు. టీబీని అంతం చేయగలం అన్న నినాదంతో ఈ నెల 24న ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా టీబీ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. 2025 నాటికి టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పనిచేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా 482 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు కలిగి ఉన్నది మన విజయనగరం జిల్లా. ఈ నేపథ్యంలో మనం డిసెంబర్ 17 నుంచి 100 రోజుల టీబీ, డిసెంబర్ 7వ తారీఖు నుంచి 100 రోజుల టీబీ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసే నేపథ్యంలో దాని ఎయిమ్ ఏంటంటే హౌ టు ఎలిమినేట్ ఎండ్ టీబీని ఎలిమినేట్ చేద్దాం, ఎండ్ చేసేద్దాం. ఈ నేపథ్యంలో మనం ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. మన జిల్లాని స్టేట్ నుంచి ఎన్నుకొని ఈ ప్రోగ్రామ్ని మన జిల్లాలో కండక్ట్ చేయడం అనేది జరిగింది. దీని ద్వారా మనం 861 మందికి పాజిటివిటీ అనేది మనం గమనించడం చేయించుకోవాలి. అలాగనే వాళ్ళకి అందరికీ పోషకాహారం